దినాలు ఆశించాము. నువ్వు తగిన సమయమున నడిపించావు. ఇదిగో వేల రూపాయలు ఖర్చు పెట్టాడు. వర్షము కొరకు రైతులు ఎదురు చూస్తూ ఉన్నారు. అయా, మీ కృపను దాయిచి వర్షము కురిపించే శక్తి మాకు లేదు. నైనా నువ్వు సర్వశక్తిమంతుడు గనుక నైనా మీరు కార్యం జరిగించండి. సముద్రాన్ని కదిలించండి. బలమైన వర్షాలు పడినట్లుగా మీరు కన్నీటితో విత్తువాడు సంతోషముతో పనులు కోయను అనే మాటను బట్టి ముగిస్తూ ఈ కూడికలో ఆది అంతం అధ్యక్షత వహించి పాటల ద్వారా వాక్యము ద్వారా మహిమ పొందమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తూ ప్రారంభం చేస్తున్నాము తండ్రి. ఆమేన్. మైక్ ఇది యెరూషలేముని హోయ్ కాటుచున్నవాడని ఇశ్రాయేలీయులను పోగు చేయువాడని ఇశ్రాయేలీయులను పోగు చేయువాడని దేవునికి స్తోత్రము గానము చేయుటై మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటై మంచిది. గుండె చెదరిన వారిని బాగు చేయువాడని గుండె చెదరిన వారిని బాగు చేయువాడని వారి గాయములనియు కాటుచున్నవాడని వారి గాయములనియు కాటుచున్నవాడని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. నక్షత్రముల సంఖ్యలో ఆయన నియమించెను. నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించెను. వాటికన్నియు పేరులు పెట్టుచున్నవాడని వాటికన్నియు పేరులు పెట్టుచున్నవాడని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. యుద్ధములు చేసిన దేవా నీ ప్రజల పక్షమునా యుద్ధములు చేసిన దేవా అగ్నిలో పడవేసిన భయమేమీ లేకుండిరి. అగ్నిలో పడవేసిన భయమేమీ లేకుండిరి. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో
బలమైనది ఎంతో. క్రైస్తవుడు అధికారుల కొరకు, నాయకుల కొరకు, ప్రధానుల కొరకు ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. అది ఒక బాధ్యత. అందుకే 2వ దినవృత్తాంతములు 7:14 నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకొని తమ చెడు మార్గమును విడిచి తమ పాపము ఒప్పుకొని ప్రార్థన చేసిన ఎడల నేను వారినే కాదు వారి దేశమునే. కనుక ఈ ప్రార్థన యొక్క ఉద్దేశం ఏంటంటే, మన రాయలసీమ ప్రాంతంలో సరైన వర్షము లేదు. క్రైస్తవుడు విశ్వాస వీరుడు గనక విశ్వాసముతో విత్తనం వేశారు. వేలాది రూపాయలు ఖర్చు పెట్టి మనం ప్రార్థన చేస్తే దేవుడు అద్భుతమైన వర్షం ఇస్తాడు అనే నమ్మకముతో ఈ కూడిక ఏర్పాటు చేశారు. కనుక మనం ప్రార్థించటం వలన దేవుడు కార్యం జరిగిస్తాడు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. భూమి మీద తొలకరి వాన కడవరి వాన ఆయన కురిపించగలడు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. ప్రకృతిని మార్చివేయగలడు. రాజు హృదయము దేవుని చేతిలో కాలువ వంటిది. ఎటు దిప్పుతే ఆయన అటు దిప్పగలడు. కనుక మనం ప్రార్థన చేయాలి. ప్రార్థించటం వలన దేవుడు అద్భుతమైన సహాయం చేస్తాడు. ఇప్పుడు కిలో బియ్యం 70 రూపాయలే. వర్షము రాకపోతే ధరలు ఎక్కువైతాయి. పని పాటలు లేనివాడు ఇక దుర్మార్గతకు తిరుగుతాడు, హత్యలకు తెగిస్తాడు, అరాచకం ఏర్పడుతుంది. ఒక వర్షము వలన పంటలు పండుతాయి, ధరలు తగ్గుతాయి, అందరూ సంతోషముతో ఉంటారు. ఒకప్పుడు నీళ్ళ కొరకు మనం ఎక్కడెక్కడికో పోయాం కదా, పెద్దపేట, రాయల చెరువు, ఎన్ని బాధలు పడినాము. ఇప్పుడు ట్యాప్ తిప్పితే నీళ్ళు వస్తున్నాయి కదా అని కాదు. దేవా నీ కృపను అనుగ్రహించు. మా ప్రాంతంలో సరైన వర్షము లేదు అయ్యా, అద్భుతమైన సహాయం దయచేయి నైనా. నీకు అసాధ్యమైనది ఏది లేదు కదా. తొలకరి వాన కడవరి వాన భూమి మీద కురిపించే గొప్ప దేవుడు నువ్వే కదా అయ్యా, నీ కృపను అనుగ్రహించు. నైరుతి ఋతుపవనాలు మొట్టమొదట ఎక్కడ ప్రవేశిస్తాయి మునిస్వామి? ఎక్కడ ప్రవేశిస్తాయి? కేరళ తర్వాత రాయలసీమలో, మన అనంతపురంలో తర్వాత ప్రవేశిస్తాయి. కానీ నైరుతి ఋతుపవనాలు వస్తున్నాయి పోతున్నాయి, కానీ వరుణుడు దాక్కున్నాడు. పేపర్కి వేశారు, అలక చెందాడట అనంతపురానికి. కనుక మనం ప్రార్థన చేస్తే దేవుడు అద్భుతమైన సహాయం చేస్తాడు. ప్రార్థించడం వలన ఎక్కువ ఈవులు ఇస్తాడట. మత్తయి సువార్త 7వ అధ్యాయము 10వ వచనం. మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఈవులను ఇయ్యగలిగి పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులు ఇచ్చును కదా. మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి మంచి పొజిషన్లు పెట్టడానికి లక్షల రూపాయలు ఖర్చు పెడుతూ ఉంటారు. మరి నా పిల్లలకు మీ అంతకంటే ఏమంట, మీ అంతకంటే ఎక్కువగా మంచి ఈవులు ఇచ్చును కదా. ఇంకా ప్రార్థించాలి. చివరి
ఏలియా ఆసక్తితో ప్రార్థన చేయగా ఆకాశము వర్షం ఇచ్చెను, భూమి తన ఫలం ఇచ్చెను. కనుక మన దేవుడు ప్రార్థన ఆలకించువాడు. మన దేవుడు ప్రార్థన త్రోసివేయవాడుగా. మన దేవుడు ప్రార్థన వలన క్షేమస్థితి కలగజేయువాడు. మన దేవుడు ప్రార్థన వలన స్వస్థపరచు దేవుడు. మన దేవుడు మన ప్రార్థన ద్వారా దేశమునే బాగు చేయువాడు. మన దేవుడు ప్రార్థన ద్వారా ఎంతో ఈవులు అధికముగా ఇచ్చే దేవుడు. ఏలియా ఆసక్తితో ప్రార్థన చేయగా ఆకాశము వర్షం ఇచ్చెను, భూమి తన ఫలం ఇచ్చెను. కనుక ఇద్దరు సహోదరులు ప్రార్థన చేయండి, తర్వాత నేను ప్రార్థన చేస్తాను. ప్రేమ కలిగిన పరలోకముందున్న మా తండ్రి, కృపా కనికరములు మా నాయన, జీవులే సూత్రముగా ఉన్నమైన శ్రేష్టమైన మీ యొక్క నామమును వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం మా తండ్రి. దేవా, మరి గడిచిన కాలమంతా మీ కృపలో అనేక ప్రాంతాలు విస్తారం కేరళ రాష్ట్రం ఆకాశంకు కళ్ళు కొండల వద్దకు నా కళ్ళు ఎత్తుచున్నాను, నా సహాయం ఎప్పుడైనా వచ్చాను. మరి దావిదు మహారాజు 18,000 పోస్టులు ఇచ్చారు. అది 10th బేస్ అంటే 10th మార్క్స్ ఆధార్